రీసెంట్గా నేను మిమ్మల్ని ఒక ఫంక్షన్లో చూశాను సార్. మన దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు నిధి అగర్వాల్ హీరోయిన్తో. అవును, నా క్లయింటే కదా. నేను అందుకే అదే అడుగుతున్నాను, మీ క్లయింట్ తను? నా క్లయింట్ తను. ఇప్పుడు తన జాతకం చాలా బాగుంది. ఓకే, తన జాతకం చాలా బాగుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మేము పూజలు చేసినటువంటి నేను పూజలు photos చేసిన. అవి ఇప్పుడు videos రేపు కూడా మే చూశాను. 9th పవన్ కళ్యాణ్ గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అవుతుంది సినిమా మే 9th. అదే హరిహర వీర. హరిహర వీరమల్లు. ఓకే, ప్లస్ సెప్టెంబర్ అక్టోబర్లో రాజాసార్ రిలీజ్ అవుతుంది ప్రభాస్ది. ఆ 2 సినిమాలలో ఆమె యాక్టింగ్ చేస్తుంది. ఆ 2 సినిమాలు నేను పూజ చేసాకనే పడ్డాయి ఆమెకు. ఓ ఇప్పుడు ఆమెనైతే ఇప్పుడు మీకు ముందు 10 నిమిషాల ముందు నాతో మాట్లాడింది. మీరు ఈ సీట్లో కూర్చున్న 10 నిమిషాల ముందు నాతో మాట్లాడింది. సో నేను అనేది ఏంటంటే రీచ్ అనేది నా దానికి రావాలంటే కష్టం జనాలకు. అంటే ఫస్ట్ రష్మిక మందనకు కూడా మీరే చేశారు. అండ్ నాకు తెలిసిన ఒక వాస్తవం ఏంటి అంటే కామాఖ్య టెంపుల్కి రెగ్యులర్గా తమన్నా సమంత వెళ్తున్నారు మీరు చెప్పిన తర్వాత. లేదమ్మా, మీరు తప్పది. సమంత తమన్నా అని కాదు, బాలీవుడ్ హీరోయిన్లు అందరూ వెళ్తారు. లేదు, మీ సజెషన్తో ఎస్. వెళ్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి సెలబ్రిటీ కామాఖ్య వెళ్తుంది. కానీ వెళ్ళడం వరకే, కానీ ఏం చేయాలో తెలవాలి కదమ్మా. ఓకే, ఇప్పుడు వెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు కామాఖ్య అనేటువంటి అమ్మవారు కమలాత్మిక అనే ఒక అమ్మవారు. 10 అమ్మవార్లలో ఆమెకు ఆ అమ్మవారు. మీకు కామాఖ్యలో ఉండేటువంటివి 10 మహావిద్యలు. 10 మహావిద్యలలో మీకు ఏ విద్య కావాలి అనేటువంటిది క్వశ్చన్ మార్కు. మీకు సంతానం కావాలన్నా, డబ్బు కావాలన్నా, సినిమా ఇండస్ట్రీలో పేరు కావాలన్నా, రాజకీయ రంగంలో పదవి కావాలన్నా, వ్యాపారంలో డబ్బు కావాలన్నా, కోర్టు కేసులో విజయం కావాలన్నా, జైలు నుండి బెయిల్ కావాలన్నా, జైలుకు పోకుండా మొదలే యాంటిసిపేటరీ బెయిల్ కావాలన్నా, సో మీకు ఏది కావాలి, శత్రువుల మీద జయం కావాలన్నా, శత్రువులు నాశనం కావాలన్నా, సో ఇలా ప్రతి ఒక్క పూజకి ప్రతి ఒక్క అమ్మవారు ఒక్కొక్క రిజల్ట్ని మనకి ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, టక్కుని వెళ్ళిపోతున్నారు, దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇప్పుడు మన రీసెంట్గా అల్లు అర్జున్ వైఫ్ స్నేహ వెళ్ళింది, అది జైల్లో వేసిన తర్వాత. సో చాలామంది వెళ్తారు, బట్ ఏం చేయాలో తెలియదు, అక్కడ ఏం చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు లాస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మొన్న ఒక 5గురు వెళ్ళారు. ఒక 10 days 15 days బ్యాక్ ఐ థింక్. నేను 1 week బ్యాక్ నేను వెళ్ళిన, వాళ్ళు 15 days బ్యాక్ వెళ్ళారు. అట్లనే చాలామంది యాంకర్లు వెళ్ళారు. అట్లనే ప్రతి హీరోయిన్, ఇప్పుడు కవిత వెళ్ళింది, ఎమ్మెల్సీ కవిత వెళ్ళింది, మొన్న రఘునందన్ రావు వెళ్ళిండు మొన్న. అట్లనే చాలామంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, మినిస్టర్లు, వాళ్ళు వీళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు. నా సలహాతోని 90% వెళ్తారు, వితౌట్ మై సలహా 10% వెళ్తారు. సో ఇవాళ ఆ ప్రచారం ఆ లెవెల్కి వచ్చింది, వాళ్ళు వెళ్తున్నారు. నా సలహా మీద వెళ్ళే వాళ్ళు నేను చెప్పిన పూజలు చేయించుకుంటారు, నాకు సంబంధం లేకుండా కూడా చేయించుకుంటారు. అన్ని పూజలు నా దగ్గరకు వచ్చి చేయించుకోండి అని నేను చెప్పను, ఎందుకంటే ఆ చేసే టైం కూడా నాకు లేదు. సో బిజీ ఉండడం వల్ల కొంతమంది, ఇప్పుడు నేను లేను, ఒక 10 days యూరోప్ వెళ్ళిన సందర్భంలో ఇక్కడ వాళ్ళు, నేను అందుబాటులో లేను కాబట్టి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి కామాఖ్యకి వెళ్ళి చేయించుకొని వచ్చారు. సో చాలా వెళ్తుంటారు. సో కామాఖ్య అనేది మనకి ఏం కావాలో తెలుసుకొని వెళ్తే మంచిది తప్ప బ్లైండ్గా వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తా అంటే వర్కౌట్ కాదు. అక్కడ మీకు ఏం కావాలి, ఏం పూజలు చేసుకోవాలి అనేది అతి ముఖ్యమైన విషయం. ఇప్పుడు యాక్చువల్లీ ఆస్ట్రాలజీ అంటేనే ఫ్యూచర్తో పాటు పాస్ట్ కూడా ముందే తెలిసిపోతుంటుంది. అలా పాస్ట్ తెలిసి ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కొంతమందికి ఇప్పుడు సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూడా చెప్పుంటారు, ఇది జరగబోతుంది జాగ్రత్తగా ఉండను, లేకపోతే ఇది ఫేస్ చేయబోతున్నావు, ఏదన్నా రెమెడీ చేసుకోవటానికి రెడీగా ఉండమను, డైరెక్ట్గా మీకున్న ఒక బంధంతో చెప్పుంటారు. బట్ ఆ టైంలో మిమ్మల్ని తిట్టి రిజెక్ట్ చేసి ఆ తర్వాత రియలైజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చాలామంది. ఓకే, చాలామంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో నేను చెప్పినవి నాకు తెలిసి ఒక 100 ఉంటాయేమో, 100 ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి, మ్యాక్సిమం నా ప్రిడిక్షన్స్. నేను రోజు కొంతమందికి జాతకాలు చెప్తామ్మా. అంటే ప్రతిరోజు నేను 100 మంది దగ్గర నేను క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాసినట్టే. ఇప్పుడు ఎట్లుంటుందంటే, నా పిఆర్ చాలా పెద్దది. ఈ పిఆర్ను ఆపాలి అంటే చాలా కష్టం. కారణం ఏంటి అంటే, నేను ఈ మధ్య నేర్చుకున్నది ఒక విషయం ఏంటంటే, ఉదాహరణ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతారు అని నేను ఒక 1500 మందికి చెప్పిన. అంటే నాకు ఇప్పుడు ఊరుకోం కదా. ఇప్పుడు ఉదాహరణ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు లోపలికి వస్తే, నా రూమ్లో కూర్చొని మాట్లాడితే, నేను మీతో డిస్కస్ చేసినప్పుడు కొన్ని సీక్రెట్లు చెప్తారా, ఇప్పుడు పొలిటికల్కి సంబంధించి, సినిమాకి సంబంధించి, అవి మీ దృష్టిలో ఉంటాయి కదా, మీరు మీ దగ్గర ఉంచుకుంటారా, మీరు ఇంకో 10 మందికి చెప్తారు కదా. జరగలేదనుకోండి, నేను వెదవనవుతా. జరిగాయి అనుకోండి,
నా రెప్యుటేషన్ ఎట్లుంటుంది? సింపుల్. ఓకే. సో అలాంటి రెప్యుటేషన్ సంపాదించుకున్న వ్యక్తి వేణుస్వామి. ఇప్పుడు అదే సిస్టంలోకి వచ్చిన మళ్ళీ. అంటే ఇన్ని రోజులు ఏం చేసిన అంటే మధ్యలో స్టార్టింగ్ 2014-15 వరకు నేను ఒక సెలబ్రిటీకి జరగబోయేదాన్ని ఆయనకు సంబంధించిన వ్యక్తులకు, నాకు సంబంధించిన వీఐపీలకు చెప్పేవాడిని. అలా కాకుండా డైరెక్ట్గా ఆన్ స్క్రీన్ చెప్పడం స్టార్ట్ చేసింది 16-15లో. సో మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు చేశా. దీనివల్ల ఏమవుతుంది అంటే నాకు ఫైనాన్షియల్ డ్యామేజ్ ఎక్కువైతుంది. అంటే నాకు ఇంకో 10 రూపాయలు రావాల్సినవి వస్తలేవు. కారణం ఏంటి అంటే నా దగ్గరికి రావాల్సిన క్లయింట్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుంటున్నారు. అంటే నేను మాట్లాడే సెలబ్రిటీల గురించి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ సేమ్ సిస్టమ్కి వచ్చి ఇప్పుడు సెలబ్రిటీకి జరగబోయే నష్టాన్ని ఆయనకు చెప్పట్లా, ఈ సోషల్ మీడియాలో చెప్పట్లా, ఆయనకు సంబంధించిన జనాలకు, నాకు సంబంధించిన జనాలకు చెప్పడం ద్వారా వాళ్ళకు అది జరిగిన తర్వాత నాకుండే రెప్యుటేషన్ పెరుగుతుంది వీళ్ళ దగ్గర. రైట్. ఓకే. నేను అనే పాయింట్ అది. ఇప్పుడు అది నేర్చుకున్నా, అదే కంటిన్యూ చేస్తున్నా. ఓకే. సో నేను సోషల్ మీడియాలో చెప్పడం వల్ల నాకు వచ్చే లాభం లేదుగా. నాకు వచ్చే విమర్శలు తప్ప నాకు వచ్చే లాభం ఏముంది? ఇప్పుడు ఒక హీరో గురించి మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్కు కోపం, ఒక హీరోయిన్ గురించి మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్కి కోపం, ఒక పొలిటీషియన్ గురించి మాట్లాడితే వాళ్ళ పార్టీకి కోపం. సో ఇదంతా నాకు ఎందుకు? అదే పార్టీలో డిస్కషన్ చేస్తే అయిపోతుందిగా, ఆ పార్టీ వ్యక్తులతో మాట్లాడితే అయిపోతుందిగా. అంటే బయట చెప్పకుండా, ఇప్పుడు ఉదాహరణ ఒక పొలిటీషియన్ చనిపోతాడో అని నేను చెప్పాలనుకుందాం, నేను స్క్రీన్లో చెప్పట్లా, ఆ వ్యక్తికి సంబంధించిన పార్టీలో ఉండే ముఖ్యులకు చెప్తున్నా. దానివల్ల ఏమవుతుంది, నా పిఆర్ ఎక్కడికో వెళ్తుంది. రేపు జరిగిన తర్వాత, జరగకపోతే నా అంత విధవలేడు వాళ్ళ దృష్టిలో, జరిగితే